जब तक मोदी जिंदा है मैं संविधान का, जब तक मोदी जिंदा है मैं दलितों का आरक्षण, आदिवासियों का आरक्षण, ओबीसी का आरक्षण, मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा। न हम इस्लाम के विरोधी हैं, न हम मुसलमान के विरोधी हैं। మిత్రులారా, ముస్లింలు భారతదేశ పౌరులు కారా? భారతదేశంలో 14% జనాభా 20 కోట్ల మంది ఉండి భారత పాలనలో వాళ్లకు భాగస్వామ్యం ఉంటుందా లేదా? నిజానికి ఈ ప్రశ్నను చాలా ఏళ్ల కిందే భారతదేశానికి బ్రిటిష్ వలసవాదం నుంచి విముక్తి జరగకముందే వీడి సావర్కర్, గోల్వాల్కర్లు భారతదేశంలో ముస్లింలు 2వ తరగతి పౌరులుగా జీవించాలి అని రాసి ఉన్నారు, మాట్లాడి ఉన్నారు. 2వ తరగతి పౌరులుగా జీవించడం అంటే వాళ్లకు పౌరులుగా ఉండే హక్కులు లేకపోవడం. ఆ భావధారలోనే పెరిగిన నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో అనేక చోట్ల ముస్లింలకు వ్యతిరేకంగా అనేక మాటలు మాట్లాడాడు. కానీ చివరికి ఆ మాటల వల్ల ఫలితం ఎట్లా ఉంటుందో అనే ఒక బెరుకుతో మళ్ళీ తానే నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఇస్లాంకు వ్యతిరేకం కాదు, నేను తలాక్ వ్యతిరేక బిల్లు తెచ్చిన తర్వాత ముస్లిం స్త్రీలందరూ, ముస్లిం చెల్లెళ్ళందరూ, అక్క చెల్లెళ్ళందరూ నన్ను జెన్విన్ మ్యాన్ అనుకున్నారు, సరైన వ్యక్తి అనుకున్నారు అని కూడా మాట్లాడాడు. जब मैं 3 तलाक का कानून खत्म करता हूँ, परंपरा खत्म करता हूँ, तो मुस्लिम बहनों को लगता है कि अरे तो जेन्युइन आदमी है. ఇదంతా గతం. నిన్న కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. కేంద్ర మంత్రులు కానీ, సహాయ మంత్రులు కానీ 72 మంది మంత్రులకు స్థానం దొరికింది. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ముస్లిం లేరు. ఎందువల్ల ముస్లింలు లేరు? నిజానికి 20 కోట్ల మంది జనాభా ఉన్న ఒక దేశంలో 140 కోట్లలో 20 కోట్ల మంది 14%. వారి ప్రాతినిధ్యం ఉండకూడదా? ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని చెప్పిన చోట తప్పనిసరిగా అన్ని సమూహాలకు వారి వారి జనాభాను బట్టో లేదా వారి వారి ప్రాధాన్యతను బట్టో ప్రాధాన్యత ఉండాలి కదా, ప్రాతినిధ్యం ఉండాలి కదా. ఎందువల్ల లేదు? ఎందువల్ల లేదంటే ఎన్డీఏ కూటమిలో, భారతీయ జనతా పార్టీలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ముస్లిం పార్లమెంట్ సభ్యులు లేరు. భారతీయ జనతా పార్టీ 441 మందిని నిలబెట్టింది. కానీ 441 సీట్లలో ఒక్క సీటు కూడా ముస్లింకు ఇవ్వలేదు. అందువల్ల ఆ 441లో 240 గెలిచారు, 240లో కూడా ముస్లింలు లేరు. వాళ్ళు మాత్రమే కాదు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ముస్లింలను నిలబెట్టనైనా నిలబెట్టలేదు, లేదా నిలబెట్టినప్పటికీ ఒక్కరు కూడా గెలిచి రాలేదు. కనుక ఇవాళ ఎన్డీఏ కూటమి లోక్సభలో తనకంటూ ఒక ముస్లిం సభ్యుడు లేనందువల్ల మంత్రివర్గంలోకి తీసుకోలేదు అనే ఒక మాట చెప్పొచ్చు. కానీ సభ్యులు లేకపోయినప్పటికీ నిన్న జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలోనే లోక్సభ సభ్యుడు కాకుండా, రాజ్యసభ సభ్యుడు కాకుండా కేవలం కేరళ నుంచి క్రైస్తవుడైనందుకు జార్జ్ కురియన్కు మంత్రి పదవి దక్కింది. అట్లా ముస్లింలకు కూడా ఇచ్చి ఉండవచ్చు. ముస్లింల పట్ల, ఇస్లాం పట్ల నాకు వ్యతిరేకత లేదు అని చెప్పిన ప్రధానమంత్రి ముస్లిం భాగస్వామ్యం ఉండాలి అని అనుకుంటే తప్పకుండా ఇచ్చి ఉండవచ్చు. కానీ మొత్తంగా చూసినప్పుడు లోక్సభలో 543 సీట్లలో కేవలం 24 మంది మాత్రమే ముస్లిం ఎంపీలు ఉన్నారు. 24 మందిలో కూడా 21 మంది ఇండియా కూటమికి చెందిన వాళ్ళు, ఇండియా కూటమిలోని వేరువేరు భాగస్వామ్య పక్షాలకు చెందిన వాళ్ళు. మిగిలిన 3 కూడా 2 స్వతంత్ర అభ్యర్థులు. ఇంజనీర్ రషీద్ గురించి మనం ఇదివరకే మాట్లాడుకుని ఉన్నాం. ఒకరు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ. కనుక 24 మంది బీజేపీయేతర, ఎన్డీఏతర పక్షాల్లో ఉన్నారు. ఎన్డీఏ పక్షంలో ఒక్కరు కూడా లేరు. ఇది ఒక అంశం అయితే 14% జనాభా ఉన్న ప్రజా సమూహానికి 4.4% మాత్రమే లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది. ఇది సీరియస్గా ఆలోచించవలసిన విషయం. అది మాత్రమే కాదు,
మొత్తంగా 1947 నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన కేంద్ర మంత్రివర్గాలన్నిటిలోనూ ఒక్క ముస్లిం కూడా లేకుండా ఏర్పడిన మొదటి మంత్రివర్గం ఇది. చివరికి నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన పాత మంత్రివర్గాలలో కూడా మొదటి మంత్రివర్గంలో 2014లో అప్పటికి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న నజ్మా హెప్తుల్లాను మంత్రి పదవికి తీసుకున్నారు. మినిస్ట్రీ ఫర్ మైనారిటీ అఫేర్స్ అనే ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది, ఆ మంత్రిత్వ శాఖ ఆమెకి ఇచ్చారు. 2014 నుంచి 2016 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు. 2016లో ఆమెను మణిపూర్ గవర్నర్గా పంపించారు. అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న లేదా అప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చాలా కాలం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశాడు. పత్రికలకు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. ఆయనను 2016లో అదే మంత్రి పదవిలోకి మినిస్ట్రీ ఫర్ మైనారిటీ అఫేర్స్లోకి తీసుకున్నారు. కానీ 2022లో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోయింది. 2022 నుంచి 2024 వరకు ఒక్క ముస్లిం మంత్రి కూడా లేకుండానే మోడీ ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు మోడీ 3.0 అంటున్నారు. మూడోసారి మోడీ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు 5 మైనారిటీలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ 72 మందిలో 2 క్రైస్తవులు ఉన్నారు, 2 సిక్కులు ఉన్నారు, 1 బౌద్ధులు ఉన్నారు. నిజానికి ఈ మైనారిటీ సమూహాలు 1%, 2%, 5%కి మించినవి కావు. 14% జనాభా ఉన్న ముస్లింల నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరిని కూడా తీసుకోలేదు. ఇది 2006లోనే సచార్ కమిటీ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది. విద్యలో, ఉద్యోగాలలో, పాలనలో, ఆర్థిక వ్యవస్థలో ముస్లింలకు ఉండవలసినంత ప్రాతినిధ్యం లేదు. వాళ్ళు కేంద్ర అధికార వర్గంలో సెంట్రల్ బ్యూరోక్రసీని తీసుకొని 2.5% కన్నా తక్కువ ఉన్నారు. 14% జనాభా ఉన్న వారికి 2.5% భాగస్వామ్యం, ప్రాతినిధ్యం మాత్రమే ఉంది అని సచార్ కమిటీ చెప్పింది. 2006లో సచార్ కమిటీ చెప్పిన నిర్ధారణ ఇవాళ 2024లో కేంద్ర మంత్రివర్గంలో 72 మందిలో ఒక్కరు కూడా లేని ఒక స్థితికి దారితీసింది. నిజానికి ఇది ఒక ముస్లిం సమూహానికి మంత్రి పదవి దక్కిందా లేదా అనే ప్రశ్న కన్నా లోతైన ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు దీన్ని. అంటే అన్ని సమూహాలకు తమ తమ ప్రాతినిధ్యం అక్కడ ఉంటుంది. దాన్నే తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచి మేమెంతో మాకంతా అనే ఒక నినాదంగా ముందుకొచ్చింది. అన్ని సమూహాలు, అవి దళిత సమూహం కావచ్చు, ఆదివాసీ సమూహం కావచ్చు, వెనుకబడిన కులాల సమూహాలు కావచ్చు, అన్ని సమూహాలు కూడా మేమెంతో మాకంతా అనే ఒక దామాషా వాటా కావాలి అని కోరాయి. ఇవాళ ఉత్తరాదిన హిందీ బెల్ట్లో మళ్ళీ ఒకసారి ఈ నినాదం పెద్ద ఎత్తున ముందుకొస్తున్నది. జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ అంటున్నారు. జనాభాలో ఎంత భాగమైతే అంత హక్కు ఉండాలి. మరి జనాభాలో 14% వాటా ఉన్న వాళ్లకు 0% హక్కా? ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అవుతుందా? ఆధునిక నాగరిక ప్రజాస్వామిక ప్రాతినిధ్య పాలన అవుతుందా? ఇటువంటి అపసవ్యపు మంత్రివర్గ సమీకరణంతో కొత్త మంత్రివర్గం ఏర్పడింది.